తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు రంగం సిద్దమైంది. రేపు ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు సుమారు 5 లక్షల మంది విద్యార్థులు అటెండ్ అయ్యారు. అయితే ఈ ఏడాది పరీక్ష ఫలితాల వెల్లడికి సంబంధించిన పాఠశాల విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. మార్కుల మెమోలపై సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నట్లుగా తెలిపింది. ఇప్పటి వరకు 10వ తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు క్యుములేటివ్ గ్రేడింగ్ పాయింట్ యావరేజ్ CGPA ఇచ్చేవారు. అయితే ఈ ఏడాది విద్యార్థుల ఫలితాల్లో మార్కులు, గ్రేడ్లు ఉండనున్నాయి. అలాగే మెమోల్లో CGPA ఇవ్వరు. విద్యార్థి పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా అనేది మాత్రం ఉంటుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు రంగం సిద్దమైంది. రేపు ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు సుమారు 5 లక్షల మంది విద్యార్థులు అటెండ్ అయ్యారు. అయితే ఈ ఏడాది పరీక్ష ఫలితాల వెల్లడికి సంబంధించిన పాఠశాల విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. మార్కుల మెమోలపై సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నట్లుగా తెలిపింది. ఇప్పటి వరకు 10వ తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు క్యుములేటివ్ గ్రేడింగ్ పాయింట్ యావరేజ్ CGPA ఇచ్చేవారు. అయితే ఏడాది విద్యార్థుల ఫలితాల్లో మార్కులు, గ్రేడ్లు ఉండనున్నాయి. అలాగే మెమోల్లో CGPA ఇవ్వరు. విద్యార్థి పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా అనేది మాత్రం ఉంటుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు రంగం సిద్దమైంది. రేపు ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు సుమారు 5 లక్షల మంది విద్యార్థులు అటెండ్ అయ్యారు. అయితే ఈ ఏడాది పరీక్ష ఫలితాల వెల్లడికి సంబంధించిన పాఠశాల విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. మార్క్స్ మెమోస్ పై సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నట్లుగా తెలిపింది. ఇప్పటి వరకు 10వ తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్ తో పాటు క్యుములేటివ్ గ్రేడింగ్ పాయింట్ యావరేజ్ CGPA ఇచ్చేవారు. అయితే ఏడాది విద్యార్థుల ఫలితాల్లో మార్కులు, గ్రేడ్లు ఉండనున్నాయి. అలాగే మెమోల్లో CGPA ఇవ్వరు. విద్యార్థి పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా అనేది మాత్రం ఉంటుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. రేహనా, మొన్ననే ఇంటర్ పరీక్ష ఫలితాలు వెల్లడించింది విద్యాశాఖ. అయితే ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కూడా వెల్లడించింది. మరి రేపు 10వ తరగతి పరీక్షల ఫలితాలు కూడా విడుదల కూడా రంగం సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించిన మెమోస్ అన్ని కూడా సిద్ధం చేశారు. రేపు ఉదయం 11 గంటలకు కూడా ఇటు అధికారులు వెల్లడించనున్నారు. మార్చి 21వ తేదీన కూడా 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు కూడా 10వ తరగతి పరీక్షలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో దాదాపు ఇటు 5 లక్షల మంది విద్యార్థులు కూడా హాజరయ్యారు. పరీక్షలు కూడా విజయవంతంగా రాశారు. అయితే ఈసారి ఎక్కడ కూడా పేపర్ లీకేజ్ కాకుండా గానీ ఎక్కడ కూడా పగడబందీగా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా మరి ఇటు విద్యార్థులంతా కూడా ఇప్పటికే ఆశగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు రిజల్ట్ చేస్తారని. ఎందుకంటే ఈసారి లాస్ట్ అయితే వస్తే ఈసారి కొంచెం లేట్ గా కూడా స్టార్ట్ అయ్యాయి.
ఆ పరీక్షలు కూడా మార్చి 21వ తేదీ నుంచి 4వ తేదీ వరకు కూడా జరిగాయి కాబట్టి మరి దీనికి సంబంధించిన మూల్యాంకనం కూడా ఇప్పటికే పూర్తయింది. మరి అయితే గత ఏడాది పరీక్ష ఫలితాల వెల్లడికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ కూడా కీలక అప్డేట్ కూడా ఇచ్చింది. మరి మార్కుల నిమ్మలపై సబ్జెక్టుల వారీగా మార్కులు గ్రేడ్లు ఈసారి ఇవ్వనున్నట్టుగా తెలిపింది. మరి ఇప్పటి వరకు 10వ తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు క్యూములేటివ్ గ్రేడ్ పాయింట్, యావరేజ్ సిఈబిఏ ఇచ్చేవారు. అయితే ఈ ఏడాది విద్యార్థుల ఫలితాలు కూడా మార్కులు గ్రేడ్లు ఉండనున్నాయి. అయితే మెమోలలో సిజిపిఏ ఇవ్వనున్నారు. మరి దీనికి సంబంధించినటువంటి ఒకవైపు మార్కులతో పాటు ఇది గ్రేడింగ్ విధానం కూడా ఉంది కాబట్టి మరి విద్యార్థులు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనేది కూడా అందులో స్పష్టంగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ మేరకు ఇటు విద్యాశాఖ కార్యదర్శి యోగితరాన్ని కూడా తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. మరి ఇప్పటికే ఇటు 10వ తరగతి పరీక్షలకు సంబంధించి కూడా పేపర్స్ మూల్యాంకనం కూడా పూర్తయింది. గ్రేడింగ్ విధానం కూడా దాదాపు 1 వీక్ నుంచి కూడా చేస్తున్నారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే అప్డేట్ ఇచ్చింది. మరి రేపు ఉదయమే 10th ఫలితాలు కూడా విడుదల చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి దీనిపై కూడా ఇప్పటికే పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా చూస్తున్నారు. ఎందుకంటే 10th లో మంచి మార్క్స్ వస్తే తర్వాత ఇంటర్ లో కానీ లేకపోతే ఇతర సంబంధించిన పాఠశాలల నుంచి ఇటు ఇంటర్కి వెళ్తారు కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు తల్లిదండ్రులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు మరి 10th ఫలితాల కోసం. మరి ఇప్పటి వరకైతే మాత్రం గతంలో జరిగిన తప్పులను కూడా సంబంధించి కూడా ఈసారి మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి గతంలో జరిగినటువంటి తప్పులు పునరావృతం కాకుండా ఈసారి పగడపతిగా చర్యలు తీసుకొని ఇటు ఇంటర్ ఎగ్జామ్ కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పటికే ఇంటర్ సంబంధించిన ఫలితాలు కూడా లాస్ట్ వీకే రిలీజ్ అయ్యాయి కాబట్టి ఆ 10th ఫలితాలు కూడా ఇప్పటికి సంబంధించిన మూల్యాంకనం కూడా పూర్తయింది కాబట్టి రేపు ఉదయం 11 గంటలకు కూడా ఇటు విద్యాశాఖ 10th ఫలితాలు కూడా విడుదల చేయనుంది.